సిటీలో ఎయిర్టెల్ మ్యారథాన్ 6th ఎడిషన్ ట్రయల్ ఉల్లాసంగా జరిగింది. హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రన్ లో 200కు పైగా రన్నర్స్ పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు 21 కిలోమీటర్ల రన్ నిర్వహించారు. అర్ఫాన్ స్కూల్ కి ఫన్ కలెక్షన్ కోసం ఈ నెల 28న మ్యారథాన్ నిర్వహిస్తున్నామని చెప్పారు ఆర్గనైజర్స్. ఇప్పటికే 16,000 మంది మ్యారథాన్ కి రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. ఈరోజు ఏమి జరుగుతుంది, దాదాపు ఒక 350 మంది కలిసి ఇది వచ్చే మ్యారథాన్ ఎయిర్టెల్ హైదరాబాద్ మ్యారథాన్ ఆగస్టు 28 తారీఖున జరగబోయేది. దానికి ఒక డ్రై రన్ అని అంటాం. అంటే దాదాపు ఒక 200-300 మంది ఆ రూట్లో పరిగెత్తి రూట్ ఎట్లా ఉంది, రూట్ కండిషన్స్ ఎట్లా, జస్ట్ బిఫోర్ ది ఈవెంట్ ప్రతి సంవత్సరం అట్లా పరిగెత్తి రిహర్సల్ లాగా దీన్ని డ్రై రన్ అని చేస్తాము. సో ఈరోజు ఆ డ్రై రన్ అని చేయబడింది. ఒక హాఫ్ మ్యారథాన్ చేసాము. అండ్ దాదాపు చెప్పినట్టు 350 మంది. వాళ్ళ వెదర్ కండిషన్స్ చాలా బాగానే పర్లేదు, ఎందుకంటే ఈ మధ్య ఈ ఎక్కువ వేడితోటి కొంచెం కన్సర్న్స్ వచ్చినాయి. కానీ ఎందుకంటే ఆ రోజు కూడా 25-9 ఈ టైంలోనే జనరల్ ఇది రేస్ జరుగుతుంది. సో ఈ ట్రాఫిక్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, వెదర్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయో దాంతోపాటు మేము ఎక్స్ట్రా కాషన్ ఏమి చేయాలి అని ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి. రోడ్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, ఎక్కడ పాట్ హోల్స్ ఉన్నాయి, సో అవన్నీ తెలవబట్టడానికి ఈ డ్రై రన్ అని పెడతాం. Today I did 10 kilometers and running is very inspirational and నాకు రన్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. రన్నింగ్ వల్ల ఉన్న బెనిఫిట్స్ లైక్ సెల్ఫ్ డిసిప్లిన్, ఐ మీన్ ఒక గైడెన్స్లో ఉండడం, ఒక మోటివేషన్లో, అండ్ వి ఆల్ రన్ ఇన్ ఏ గ్రూప్. సో ఆ గ్రూప్ వల్ల మోటివేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇన్స్పిరేషన్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా మనం దారి తప్పితే యు హ్యావ్ ఫ్రెండ్స్ హూ విల్ పుల్ యూ అప్, అండ్ దట్ ఈస్ ద మెయిన్ బెస్ట్ part of the HR, and we all run together every week for long.